నిర్మాత బండ్ల గణేష్ నుంచి ప్రాణహాని ఉందని హీరా గోల్డ్ సంస్థల ఎండి నౌహీరా షేక్ ఫిర్యాదు చేశారు. తమకు ఏమైనా అయితే అందుకు బండ్ల గణేష్ బాధ్యత అని ఆమె కుండబద్దలు కొట్టారు. ఆయన తనపై దాడి చేశాడని కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లు చెప్పి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాను ఇచ్చిన ఫిర్యాదులు కూడా పోలీసులు తీసుకోవడం లేదని వాపోయారు. బండ్ల గణేష్ ఇంట్లో జరుగుతున్న వ్యవహారాలపై పోలీసులు దృష్టి సారించాలని ఆమె కోరారు. అతను 14 భూములను కబ్జా చేశాడని, అతని బాధితులు 140 మంది వరకు ఉన్నారని అన్నారు. తమ ఇల్లు కొనాలంటే ఈడీ అనుమతి తప్పనిసరి అని చెప్పిన నౌహీరా తమ ఇంటిని చూపిస్తూ బండ్ల గణేష్ హౌన్ టూర్ చేసి యూట్యూబ్లో వీడియో పెట్టారని పేర్కొన్నారు. आप आए कहीं के लिए इधर बात करने के लिए गणेश अच्छा నా చెల్లి నా తల్లి ఇల్లు నీది ఎప్పుడు కూడా వదిలేస్తాను ఏమైనా చేయనని అంటే చాలా పెద్ద చీటర్ అన్నమాట. 4 లక్షలకి అని ఇల్లు రెంట్కి తీసుకొని 1 లక్ష ట్రాన్స్ఫర్ చేస్తాడు నెల నెల. ఇంటికి రెంట్కి ఉంటున్నారు. అది పెద్ద ఇల్లు, ఒక 70 కరోడు విలువ చేసే ఇల్లు అన్నమాట. అందుకని మన్నాడు నేను ఆ ఇంటికి వెళ్ళినాను. ఆ ఇంటిలో ఎందుకు వెళ్ళినానంటే బండెల్ గణేష్ గారు కన్విక్ట్ అయిపోయినారు, 1 ఇయర్ శిక్ష పడింది అని చెప్పి న్యూస్ల్లో అంతా చూపిస్తున్నారు. ఇక కొంతమంది వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఏమని అంటే వాడు లోపల 20 మందిని గూండాలని పెట్టినాడు, ఇంట్లో మీ ఇంట్లో పెట్టి తప్పు పనులు చేస్తున్నాడు, ఆడపిల్లోళ్ళని తెస్తున్నాడు, ఏమేమో అని చెప్పి వచ్చి చెప్పినారు. సరేలే నేను వెళ్ళి ఆ ఇంటిని చూద్దామని చెప్పి నేను అక్కడ వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత మంచితనంగా మేము మా సెక్యూరిటీ సిద్ధురు అంతా కెమెరాసు వీడియోసు అంతా ఉండాలి. ఇక మా జాన్ గారు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా నేను వెళ్తే నా వెంట ఒక 10 మంది ఉంటారన్నమాట. ఎందుకంటే నేను ఒక బిజినెస్ ఉమెను, నేను ఒక పొలిటీషియను కాబట్టి ఉంటారు నా వెనకాల ఎవరు కూడా వచ్చేవాళ్ళు. మహిళలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. వెళ్ళినాము. ఏమన్నా అని చెప్పి ఇట్లా మాట్లాడే కొరికి నా చెల్లి నా తల్లి నువ్వు కూర్చో, ఇక్కడ కూర్చో, నా చెల్లెల కన్నా ఎక్కువ అని చెప్పి కావాలంటే వీడియోలో అంతా చూడొచ్చు. నన్ను అక్కడ కూర్చొని పెట్టి పోలీసులకి ఫోన్ చేసినారు. నేనేం చెప్పలేదు. అన్న మంచితనంగా ఇల్లు ఖాళీ చేసేయండి అన్న, మాకు అవసరం లేదు ఈ పనులంతా చూసుకోవడము అంటే అప్పుడే కొంచెం ఈ పక్కకి రామ్మా అని తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉండే ఒక రేవడి గుండాలతో ఆ వీడియో అంటారు, ఆ రేవడి గుండాలతో నన్ను కొట్టాలని చాలా ప్రయత్నం చేసినాడన్నమాట. వాడిది ఇది ఏమిటంటే చూడు ఇక్కడ చూడండి, సంపుతాను అని చెప్పి అంతా వచ్చినాడు. ఇతను రేవడీయిజము గుండాయిజము చేసినాడు, కానీ నేను చేసినానని చెప్పి తప్పుగా చెప్తున్నారన్నమాట అందరూ. ఆ తర్వాత